బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే ఫుడ్ ఫర్ యూ అంటారు కదా, నిజంగా మనం ఎలా మన కస్టమైజ్ చేసుకోవచ్చు అని. ఎక్కువ కాస్ట్లీగా లేకుండా మన డైట్ ప్లాన్, ఎందుకంటే డైట్ అనగానే జీడిపప్పులు, ఇంకా లేకపోతే వాల్నట్స్, ఇంకా ఎగ్జాటిక్ నట్స్, ఎక్కడ దొరకని కినువాలు, ఇవి పెట్టుకుంటూ కూర్చుంటే చాలా మందికి ఇబ్బంది, ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో ఏం చేసుకోవచ్చు అంటారు? ఇట్స్ కాల్ లో బడ్జెట్ ప్లాన్. అవును, డైట్ అనేది లో బడ్జెట్ లో ప్రతి పీపుల్ తినాలి. అవును. సో నేనేమంటానంటే భారతదేశంలో దొరికే ప్రతి ఒక్క ఫుడ్ మనకు అనుకూలంగా పండేటివే. సింపుల్, అంతా మనం కాస్ట్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవర్ పీనట్స్ ఆర్ ఈక్వల్ టు బాదాం, పల్లీలు ఈక్వల్ టు బాదాం తినొచ్చు. సో డైలీ వార్లో మీకు చాలా తక్కువ ఖర్చులో, చాలా తక్కువ బడ్జెట్లో మీకు డైట్ కావాలి అనుకుంటే, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ గో విత్ సీజనల్. రైట్, సీజనల్. ఫర్ ఎగ్జాంపుల్ బనానా వస్తుంది, ఇట్స్ గుడ్, డైలీ 2 తీసుకోవచ్చు మీరు డైట్లో ఉన్నా కూడా. అండ్ సెకండ్ వచ్చేసి పచ్చి కొబ్బరి, ఇట్స్ వెరీ ఈజీ. ఒక్క కొబ్బరి తెచ్చుకున్నామంటే 2-3 days వీకెండ్. ఒక కొబ్బరికాయ 25 to 30 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు. అండ్ సెకండ్, బాడీ డిటాక్స్ కావాలి అనుకుంటే ప్రజెంట్ సీజన్లో దొరికేది కొత్తిమీర అండ్ కరివేపాకు. ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో దీన్ని డిటాక్సిఫికేషన్ చేయడానికి బాడీకి చాలా యూజ్ అవుతాయి. చక్కగా గ్రైండ్ చేసేసి, ఒకవేళ కెమికల్ చాలా యాడ్ అవుతుంది అనుకుంటే కొంచెం వేడి నీళ్ళలోంచి తీసేసి దాన్ని గ్రైండ్ చేసేసి కొంచెం లెమన్ జింజర్ యాడ్ చేసేసి వాటర్ తీసుకున్నామంటే మంచి ఐరన్, మంచి కాల్షియం, మంచి పొటాషియం మనకు వస్తుంది. ఇది కూడా తక్కువ ఖర్చులోనే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కాకుండా దొడ్డు బియ్యం ఉడకబెట్టుకొని చక్కగా తింటే ఎలాంటి నష్టం లేదు. మంచి ఫైబర్తో మంచి పోషకాలు దొరుకుతాయి. ఇది తక్కువలోనే అవుతుంది. 4 ఐటమ్స్ చెప్పాం మ్యామ్ మనం. ఇంకా చెప్పాలి అంటే చాలా వరకు కిచెన్లో ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ పెట్టుకుంటేనే మేము డైట్ చేయగలుగుతాము, మాకు కాల్షియం వస్తుంది, హై ప్రోటీన్ వస్తాను. ఇంకా శనగలు కూడా మ్యామ్ మనం ఉడకబెట్టి 1 kg శనగలు తెచ్చుకొని పెట్టుకున్నామంటే ఒక 1 month అంతా సరిపోతుంది మనకి. అది కూడా లో బడ్జెట్లోనే అయిపోతుంది. శనగలు నానబెట్టుకోవడం, ఉడకబెట్టుకోవడం, పోపును వేసుకోవడం, తినడం, కొబ్బరి వేసుకుని పైన. అంతే మ్యామ్, ఎంత బాగుంటుంది అసలు, ఎంత ఎనర్జీ ఫుడ్. కొబ్బరి తక్కువనే, శనగలు తక్కువనే మనకు ప్రైజు, దొడ్డు బియ్యము తక్కువనే ప్రైజు, కరివేపాకు కొత్తిమీర తక్కువనే, బనానా తక్కువనే. ఇలాంటి చాలా రకాల సీజనల్ ఐటమ్స్ని చూస్ చేసుకుంటూ మన కిచెన్లో చాలా ఈజీగా సెట్ చేసుకొని ఎలాంటి వాళ్ళైనా తనకు కావాల్సిన డైట్ చేయొచ్చు, ఎనర్జీగా ఉండొచ్చు. నిజం చెప్పాలి అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అడుగుతారు, మేడం ఇంత ఎక్స్పెండిచర్, మీ ఫీజు ఇవన్నీ పెట్టుకుంటాము కానీ కిచెన్లో అంత పెట్టుకుందాము అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మేడం, కాస్ట్లీ ఐటమ్స్. నేను దానికి ఈక్వల్గా ఇలాంటివి చాలా సజెస్ట్ చేస్తాను. జస్ట్ మనం ఒక 5 ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో ఎవ్రీ వన్ కెన్ డూ డైట్ అండి, ఎవ్రీ వన్ కెన్ డూ డైట్. సో చాలా డబ్బు పెడితేనే మేము డైట్ చేయగలం, నో. లో బడ్జెట్ కెన్ ఆల్సో డూ ఎ గుడ్ డైట్. జామకాయ చాలా మంచిది కదా? చాలా మంచిది మ్యామ్, గుడ్ మ్యామ్. నేను కూడా మర్చిపోయాను నిజం చెప్పాలి అంటే. జామకాయ చాలా సీజనల్గా మనకి ఇప్పుడు దొరకడమే కాకుండా రెగ్యులర్ కూడా వస్తుంది. అది కూడా చాలా తక్కువ పడుతుంది కాస్ట్. కేజీ తెచ్చుకున్నామంటే 2-3 days తినొచ్చు మనం. మంచి జామకాయ, ఒక బనానా వెయిట్ లాస్ కి తోడ్పడుతుంటారు. చాలా హై ఫైబర్ ఉంటుంది కదా మ్యామ్, చాలా చాలా తోడ్పడుతుంది. ఈవెన్ డయాబెటిక్ కూడా చాలా మంచిది.